కర్నూలు నగరం 32 వార్డ్ ముజఫర్ నగర్ శ్రీ 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 అభయాంజనేయ స్వామి ఆలయంలో గురువారం అమావాస్య వేడుకలు ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి మోహన్, కమిటీ బృందం వడ్డె ఆంజనేయులు, వి. విజయ్ కుమార్, వి. చంద్ర, వి. నరసింహులు, వి. కృష్ణ, టి. నాగిరెడ్డిల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెమలి గోత్రం, కీర్తిశేషులు జయమ్మ, భర్త మాదన్న దంపతుల కుమారుడు మధుకృష్ణ, కుటుంబ సభ్యులు రాజమ్మ, రేవతి, త్రిదివేష్, వారి సోదరులు చంద్రశేఖర్, మహేంద్ర, వారి కుటుంబ సభ్యులు కళావతి, సరోజమ్మ, రవిశంకర్, సిద్ధార్థ, విజిత, ప్రదీప్లు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి మోహన్ మాట్లాడుతూ ఆలయంలో ప్రతి నెల అమావాస్య, శ్రీరామ నవమి, వార్షికోత్సవం, హనుమాన్ జయంతి వంటి కార్యక్రమాలు దాతల సహకారంతో జరుపుతున్నట్లు చెప్పారు. ఆలయంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలు, ప్రజలు, భజన బృందానికి కృతజ్ఞతలు తెలియచేశారు. ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సాయంత్రం భజన భక్త బృందం ఆధ్వర్యంలో భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానిక భక్తులు, ప్రజలు, భజన భక్త బృందం పాల్గొన్నారు. జరుగుతుందంటే దీని వెనుకలో చాలా కష్టం ఉంది. అంత ఆషామాషి కాదు కార్యక్రమం జరగాలంటే. కాబట్టి భక్తుల సహాయ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతున్నది. కాబట్టి దేవస్థాన కమిటీ మెంబర్స్ దాసరి మోహన్ మరియు ఆంజనేయులు, చంద్ర, కృష్ణ, విజయ్, నరసింహులు, నాగిరెడ్డి, ఇంకా మిగతా కార్యవర్గ సభ్యులు, భజన బృందము ఈ కార్యక్రమానికి, దేవస్థానానికి మరింత పేరు ప్రతిష్టలు తీసుకొని అభయాంజనేయ స్వామి ఆశీస్సులు ఈ ముజఫర్ నగర్ ప్రజలందరికీ ఆ యొక్క స్వామి ఆశీర్వాదము పొందాలని, ఆయన ఆశీస్సుల వలన మన దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క భక్తి శ్రద్ధలతో స్వామిని దర్శించుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమానికి సహకరించిన మరింత భక్తులు దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులందరికీ ఆ అభయాంజనేయ స్వామి ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటున్నాము. అలాగే పద్మారావు చేతుల గారికి, జీవమ్మ గారికి పూలమాలలు దండ పూలలు అక్కడే ఉన్నాయి. జై శ్రీరామ్. అలాగే మాదన్న గారికి, మన మధుకృష్ణ గారికి, వైస్ చైర్మన్ అయిన ఆంజనేయ గారు పూలమాలలు సత్కరించినందుకు అందరికీ అభయాంజనేయ స్వామి దివ్యాశిస్తుండాలని, ఇలాంటి దాతలు ప్రతి అమావాస్యం ముందుకు వస్తున్నారు కదా 5 సంవత్సరాల నుంచి. ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన మీరు ఒక 10 నిమిషాలు అయిపోయింది. పర్వంతం మనం లేని ఏమి ఇబ్బంది లేదు, మనందరూ. కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమం దాతలు ఎంతో కష్టపడి మనకి ఇచ్చినందుకు మనం వృధా చేయరు. అది అన్నం వృధా చేయరు. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టం. ఆయిల్ ప్యాకెట్లు హనుమంతు 2 కేజీలు ఆయిల్ ప్యాకెట్ ఇచ్చాడు. హనుమంతు గారు ఊరెక్కడ? కల్లూరు ఎస్టేట్. హనుమంతు గారు 2 ఆయిల్ ప్యాకెట్లు ఆయన చూసినంత కాదు.